ఎంతమ్మా రెంటు? 5,000 అమ్మా. 5,000? ఎంతమంది ఉంటారమ్మా ఇంట్లో? ఒకదాన్నేనమ్మా. మీకు ఏంటి ఆదాయం ఏంటి? ఏ ఆదాయం లేదు. మరి 5,000 రెంట్ ఎలా కడుతున్నారు? అంటే తెలిసిన వాళ్ళు అందరూ మా అక్కగారు పాపాలు కాయగూరలు అమ్ముకున్న వాళ్ళు అందరికి ఇక్కడ పెట్టారు. మీరు ఇదివరకు ఎక్కడ ఉండేవారు? ఇక్కడ శివాజీపాలెం నా పైకి ఉండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 కొడుకులు. కొడుకులు చనిపోయారా? ఇద్దరు చనిపోయారా? చనిపోయినప్పుడు కూడా రూపాయి లేదు. బయట వాళ్ళందరూ వేసి ఎలాగోలాగా సాగనంపాను. నలుగురే కూడా నేనే పెట్టాను. మీ ఆయనకా? ఏమో బంధువులు ఎవరు లేరా? రాలండి. తిరుగుతున్నాను కానీ ఇవ్వలేదు. ఏ పెన్షన్ ఇవ్వలేదు. అనేది బాగా చేసి నన్ను కష్టపెట్టకంటే బాగానే చూసుకుంటూ మా కోడలు బాగానే చూసేది. మన కొడుకులు బాగానే చూసేవారు. అందుకని ఎవరు లేకుండా దేవుడి దగ్గరికి బాగా చూసుకునే వాళ్ళందరినీ ముందు ఆయన పక్కన పెట్టుకుంటారు. నేను అలాగే మాట్లాడలేను. మరి కొడుకులు తల్లి నా భర్త నాకే పేనపోయింది అన్నాడు. ఒకసారి పేనపోయింది. నా కాలు పేవాడు పేనపోయింది. ఏంటి చేయలేకపోయిన అతనికి అమ్మా నేను ఎంత బాగా తల్లి.